ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువ మరణం తర్వాత 3 రోజులు సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిగా సమాధిని గెలిచి లేచి ఉన్నారు. ఈ లోకంలో చూసినట్లయితే ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తులు, రాజులు, రాజ్యాలను జయించినటువంటి వ్యక్తులు, ఈ లోకంలో తిరుగులేనటువంటి వ్యక్తులు, ఈ భూమిని తలకిందులుగా చేసినటువంటి వ్యక్తులు ఉన్నారేమో కానీ వారు మరణించినప్పటికీ వారు మరణాన్ని జయించలేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మానవ చరిత్రలో మరణమును జయించగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమేనని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. యేసు ప్రభువారి యొక్క పునరుద్ధాన దినము చాలామంది జీవితాల్లో సందేహాన్ని కలిగించి ఉండొచ్చు. నిజంగా యేసు ప్రభువారు సమాధిని గెలిచి సజీవుడిగా లేచి ఉన్నారా అనే ఆలోచనలు అనేక మంది మనసుల్లో కలిగి ఉండవచ్చు. యేసు ప్రభువారి శిష్యులే యేసు ప్రభువారి యొక్క పునరుద్ధాన దినమును నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. యేసు ప్రభువారు సిలువ వేయబడక మునుపు ఆ శిష్యులతో చెప్తూ ఉన్నాడు, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడి శ్రమ పెట్టబడి సిలువ వేయబడి 3వ దినమున మరలా తిరిగి సజీవుడిగా లేస్తాడని శిష్యులతో చెప్పినప్పుడు ఆ మాటను వాళ్ళు మర్చిపోయారు. ఆయన సజీవుడిగా తిరిగి లేచిన తర్వాత 40 దినముల వరకు మరి అనేక ప్రాంతాల్లో 500 మందికి పైగా యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ప్రత్యక్షతను రుజువు చేసుకుంటూ ఉన్నారు. ఆయన మరణమును జయించాడు కాబట్టే దేవుడని నిరూపించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించకపోతే క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనలకు నిరీక్షణ అనేది ఉండేది కాదు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి చదివినప్పుడు, ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియ, వేరొక మరియ యేసు ప్రభువారి యొక్క దేహాన్ని చూడడానికి సమాధి దగ్గరికి వచ్చినప్పుడు, వారు వచ్చినప్పటికే యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం జరిగిపోయింది. సమాధిలో యేసు ప్రభువారు లేరు. వాళ్ళు వెతుకుతూ ఉన్నారు, అయ్యో ప్రభువారు ఎక్కడున్నారు, ఏమైపోయారు అని కంగారు పడుతూ వెతుకుతున్నటువంటి సందర్భంలో దూత సిలువ వేయబడిన యేసును మీరు ఎందుకు వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన మృతిని గెలిచి తాను చెప్పినట్లే సజీవుడిగా లేచి ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని ఆయన శిష్యులకు కూడా మీరు తెలియజేయమని చెప్పింది. ఆయన మీకు ముందుగా గలిలే వెళ్తున్నాడు, మీరు అక్కడ ఆయన చూస్తారు అని చెప్పినప్పుడు స్త్రీలు పరిగెత్తుకుంటూ భయంతోనూ ఆనందంతోనూ మరి పరిగెత్తుతున్నారు ఈ విషయాన్ని శిష్యులకు తెలియజేయడానికి. యేసు ప్రభువారు వారిని ఎదుర్కొని శుభమని చెప్పారు. వెంటనే ఆ స్త్రీలు యేసు ప్రభువారు పాదములు ముట్టుకొని పాదములకు మ్రొక్కుతూ ఉన్నారు. వారిని చూసి యేసు ప్రభువారు చెప్తున్నాడు, భయపడకుడి. ఈ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో భయపడకుడి అనే మాట చాలా సందర్భాల్లో కనబడుతూ ఉంటుంది. అవును, ఈ దినాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో భయాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో కలవరము, ఏదో ఒక భయాన్ని కలిగి ఉంటూనే ఉన్నారు. శారీరకమైనటువంటి భయము, మానసికమైనటువంటి భయము, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి శోధనలు, ప్రతి విషయంలో కూడా భయపడుతూ ప్రాణ భయాన్ని కూడా కలిగి ఉంటూ ఉన్నారు. ఈ దినాల్లో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రాణ భయంతో బ్రతుకుతూనే ఉన్నారు. నేనేమైపోతానా, రేపు ఏం జరుగుతుందా, నా పరిస్థితి ఎలా ఉంటుందో, నా పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, నా కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, ఏం జరుగుతుందన్నటువంటి భయాన్ని ప్రతి వ్యక్తిలోనూ కూడా కలిగి ఉంటూ ఉన్నారు. ప్రాణాంతకరమైనటువంటి వ్యాధులతో పోరాడుతున్నటువంటి దినాల్లో జీవిస్తూ ఉన్నారు. కానీ ఈ దినాన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు,
భయపడొద్దు, ఏ విషయంలోనూ భయపడవలసిన అవసరం లేదు, నీకు తోడుగా ఉన్నటువంటి దేవుడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిన్ను రక్షించే దేవుడిగా ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు. నీ కొండగా, నీ కోటగా, నీ దుర్గముగా, నీ ఆశ్రయ దుర్గముగా ఉన్నటువంటి దేవుడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వైపు నువ్వు చూసినప్పుడు ప్రతి భయం నుండి దేవుడు విడిపించిపోతున్నాడు అన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుకున్నప్పుడు, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షమైనది, నిర్మలమైనది, వాడబారినదైన శ్వాసము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసును. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఏ విధముగా మన ఆత్మీయ జీవితాలకు సహాయపడుతుంది, మన ఆత్మీయ స్థితిని బలపరచగలుగుతుంది మనం ఆలోచన చేసినప్పుడు, మొదటిగా మనకు నూతన జన్మనివ్వడానికి, రెండవదిగా మనకు నూతన జీవనం ఇవ్వడానికి, మూడవదిగా సాతానుపై విజయాన్ని ఇవ్వడానికి, నాలుగవదిగా జ్ఞాపకం చేసుకుంటే మనము దేవుని రాజ్యములో ఆయన కుమారులుగా, దేవుని వారసులుగా ఉండడానికి ఈ పునరుద్ధానము సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. ఆయన పునరుద్ధానము మన ఆత్మీయ స్థితిగతులను మార్చివేస్తూ ఉంది, ఒక నిశ్చయమైనటువంటి నిరీక్షణను కలుగజేస్తూ ఉంది. వీళ్ళకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-10 వచనాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మన యొక్క ప్రాచీన పాప స్వభావము యేసుక్రీస్తుతో సిలువ వేయబడి ఆయనతో పాటు సమాధి చేయబడింది. యేసుక్రీస్తు తిరిగి సజీవుడిగా లేచినప్పుడు మన పాప స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని ఆ సమాధిలో విడిచిపెట్టి ఆయనతో పాటు మనం నూతన సృష్టిగా లేచాము. ఆయనలో విశ్వాసం ఉంచిన వారందరికీ మరణంలో నుండి తిరిగి లేవడానికి ఆయన పునరుద్ధానము ఒక మార్గాన్ని సూచిస్తూ ఉంది. మరలా ఆయన తిరిగి భూమికి రాబోతున్నాడు. ఆయన విశ్వాసం ఉంచి మరణించినను తిరిగి వారు సజీవులుగా లేస్తారు. మన యొక్క ఆత్మీయ జీవితాలను బలపరిచేదిగా, మన ఆత్మీయ స్థితిగతులను అభివృద్ధి పరిచేదిగా, క్రైస్తవ బిడ్డలకు మనందరికీ ఒక నిరీక్షణ జీవితాన్ని కలిగించినట్లుగా కనబడుతుంది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము అపవాది పైన విజయాన్ని ఇవ్వడానికి, మనలో నూతన జన్మను ఇవ్వడానికి, నూతన జీవాన్ని ఇవ్వడానికి, సాతాను పైన అధికారాన్ని ఇవ్వడానికి, సాతాన్ని ఎదిరించడానికి కలిగినటువంటి శక్తిని ఇవ్వడానికి ఎంతగానో మన ఆత్మీయ జీవితాలకు బలమునిస్తూ ఏర్పరుస్తుంది. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక.